వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. ఈరోజు స్పెషల్ టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర పులుసు అండి. మనకి ఇదొక్కటి చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మనం పులిహోర కలుపుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈజీ వేలో చెప్తున్నాను, ట్రై చేయండి. చింతపండు ఒక 1/2 kg తీసుకొని క్లీన్ చేసుకొని ఆ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ మీద ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా మనకు గుజ్జు వస్తుందన్నమాట. అది చల్లారే అంతలోకి ఒక ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొన్ని నువ్వులు, మిరియాలు, మీకుంటే కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకొని నువ్వులు చిటపట అని వేగేంత వరకు వేయించుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు, సో నేను పచ్చి ధనియాల పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేశానండి. వీటిని చల్లార్చుకొని మనం పౌడర్ చేసుకోవాలి. ఇదే మన టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరకి సీక్రెట్ మసాలా. ఇది నా స్టైల్లో చేస్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ నాకు 2 times వస్తుంది. ఇప్పుడు మనం చింతపండులోకి మనకు కావాల్సినంత కారానికి తగ్గట్టు కావాల్సినన్ని మిరపకాయలు, పచ్చిమిర్చి, మనకి పోపుకు కావాల్సిన సామాగ్రి తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపగుండ్లు, పల్లీలు, శనగపప్పు. సో చల్లారిపోయింది చింతపండు. చూసారా ఎంత ఈజీగా వస్తుందో గుజ్జు. ఇలా ఈజీగా ఉంటుందండి గుజ్జు తీసుకోవడానికి. చారు జల్లెడలో ఈ చింతపండు గుజ్జేసి కింద ఒక బౌల్ పెట్టేసుకొని మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ గుజ్జు తీసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో గుజ్జు అనేది అస్సలు వేస్ట్ అవ్వకుండా టోటల్ గుజ్జు మొత్తం మనకి వస్తుంది. మీరు మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిసుక్కోండి. వాటర్ కంటెస్టెన్సీ ఎక్కువ అయితే మట్టుకి చిక్కబడడానికి టైం పడుతుంది, అదే తక్కువ వేస్తే తొందరగా చిక్కపడుతుంది. ఇప్పుడు చూసారా గుజ్జంతా వచ్చేసింది. ఇందులో పిప్పి మాత్రమే ఉంది, మొత్తం ఎక్సెస్ వాటర్ అంతా నేను పిండి పక్కకు పెట్టేశాను అన్నమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా వస్తుంది. వాటర్ మట్టుకి ఎక్కువ అస్సలు యాడ్ చేయకండి, చాలా చిక్కగా ఉండడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. చూసారా ఇలా నేను చిక్కగా ఉండేలా చూసుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ కూడా 1/2 glass వాటర్ కూడా యాడ్ చేశాను. టోటల్ 1 glass ఆఫ్ వాటర్ నాకు పట్టింది. మీరు కంటెస్టెన్సీ చూసుకోండి, బాగా లిక్విడ్ అవ్వకూడదు. లిక్విడ్ అయితే తొందరగా దగ్గర పడుతుంది అన్నమాట, లేట్ అవుతుంది ప్రాసెస్. ఇందులోకి 8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ 2 స్పూన్ల పల్లి నూనెతో చేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉప్పు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ కొంచెం పసుపు. కొంతమందికి పంటకింట నలుగుతూ ఉంటే పల్లీలు కానీ శనగపప్పు కానీ నచ్చదు. కొంతమందికి ఇలా పులుపులో పల్లీలు, శనగపప్పు ఉడికి తింటే పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సో నేను మట్టుకి ఇలా వేస్తున్నాను. కొన్ని పల్లీలు, శనగపప్పు అండ్ మినపగుండ్లు. ఇలా పల్లీలు కానీ శనగపప్పు కానీ చింతపండు గుజ్జులో ఉడికిన తర్వాత పంటకింట తగిలితే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను అందుకనే యాడ్ చేశాను. మనం పోపులో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం స్టవ్ ఆన్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టుకోవాలి. తుల్లుతూ ఉంటుందండి, చింతపండు అనేది ఉడుకుతూ ఉంటే తుల్లుతూ ఉంటుంది మీద. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఈ పోపుకు కావాల్సిన సామాగ్రి అంతా చూసారు కదా. ఉడుకుతూ ఉంటేనే కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. పోపులో రాగా వేసుకుంటే కారంగా ఉంటుంది. ఇలా ఉడుకుతుంటే మిరియాలు వేసుకుంటే కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా బాగుంటుంది. సో ఇది తుల్లకుండా ఉండడానికి ఒక 2 స్పూన్స్ మళ్ళీ పల్లి నూనె యాడ్ చేశాను. ఇలా కలుపుతూ మూత పెట్టుకొని సిమ్లో నూనె పైకి తేలేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలి. మస్ట్ అండి, ఎంత ఎక్కువగా ఉడికితే అన్ని రోజులు నిలువ ఉంటుంది. చూసారా ఇలా నూనె పైకి తేలింది కదా. అప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు అండ్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి నేను ముందే ఫ్రై చేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసి మన ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మినపగుండ్లు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మట్టుకి కొంచెం పసుపు వేసుకొని
ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు ఉడికిపోయింది కదా, ఆయిల్ అంతా పైకి తేలిందనమాట. మనం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ పోపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పోపు యాడ్ చేసుకొని కూడా ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం ఉడకపెట్టుకోవాలి. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోవాలన్నమాట. అలా అయితేనే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. బయట ఉంటే ఒక 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చూసారా, ఇలా పైకంతా నూనె రావాలన్నమాట. చూసారా, అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట మన చింతపండు పులిహోర పులుసు. ఇప్పుడు టెంపుల్ స్టైల్లో రావాలంటే మట్టుకి మీరు గుర్తుపెట్టుకోండి చిన్న టిప్, ఇది పచ్చకర్పూరం అనమాట. ఇందులో మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసుకోవాలి. హాఫ్ పించ్ అనమాట, హాఫ్ పించ్ మట్టుకే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయిపోయినా కానీ వెగటగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సీక్రెట్ అనమాట, నేను యాడ్ చేస్తాను. అండ్ టెంపుల్స్లో కూడా మనకి అందుకే టెంపుల్ స్టైల్ పులిహోర అంటే అందరూ ఇష్టపడతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఒక స్పూన్ వేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం పులిహోర అన్నంలో కలుపుకుందాము. వేడివేడి అన్నంలో హాఫ్ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పులిహోర పులుసు కూడా ఈ గ్రేవీ అంతా వేసేసి కలుపుకోవాలి. నాది కెమెరా వైట్గా కనపడుతుంది, సో పులిహోర పులుసు కూడా వైట్గా కనపడుతుంది. నేను తర్వాత లైట్ కిందకి వచ్చి షూట్ చేశాను. షూట్ చేయడంతో మనకి ఒరిజినల్ కలర్ అనేది కనపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.